ఇప్పుడు చూడండి, వీడు ఒక బాగా డబ్బున్నాడు. వీడి దగ్గర నేను 3,60,00,000 అప్పించుకున్నాను. ఎంత బైబిల్ తర్జుమా చేసేది 3,60,00,000 ఎంత ఉందో సరే అదే పెట్టుకుందాం. నేను ఎంత తీసుకున్నాను నీ దగ్గర? 3,60,00,000 నేను తీసుకున్నాను నీ దగ్గర. ఇప్పుడు వీడు నా దగ్గర 50 రూపాయలు తీసుకున్నాడు. ఎంత? 50 రూపాయలు. ఇప్పుడు వీడు చూసాడు నా అప్పు తీర్చడు కదా అని చెప్పి నన్ను వచ్చి ఇబ్బంది పెట్టి, రే నువ్వు ఎప్పుడు అప్పు తిరుగుతారా, నా అప్పు తీర్చకపోతే నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా నా దగ్గర పని చేసి అప్పు తీర్చండి అని బెదిరించాడు. అప్పుడు ఏమంటే, అరే సరే బాబు చూడండి సార్, చేసినాను క్షమించండి, నా దగ్గర ఎక్కడ చూసి బయట పక్క సేవ చేసుకున్నాను, ఓట్ల ఇంట్లో వేసుకోవడం కూడా లేదు, నేను ఎక్కడ తెచ్చుకోవాలంటే అప్పు అన్నప్పుడు వీడు మనసు కలిగి, సర్లేరా నీ అప్పును క్షమించేశాను, నాకు ఒక్క పైసా పక్కన లేవో అని అడిగినాను. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి ఎంత సంతోషంగా బయటకు వస్తాను. ఎంత అప్పు పోయింది అది? 3,00,000 చిన్న అమౌంట్ కాదు కదా. అంత అప్పు తిరిగితే ఎలా ఉంటాను నేను? సంతోషంగా థ్యాంక్ యూ అని బయటకు వచ్చాను. బయటికి రాని మీకు అవ్వదు. మీకు నాకు ఎంత ఇవ్వాలి? బయటికి రాని మీకు 50 రూపాయలా? నా దగ్గర లేవనగా నేను ముందు పట్టుకుని సత్తవా అని చెప్పి లాక్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ జైల్లో పెట్టి చేశాను. 50 రూపాయల కోసం. మీరు అర్థమవుతుందా? నాకు ఎంత పోయింది? నాకు పోయిన అప్పు పెద్ద, వీడు తీసుకున్న అప్పు పెద్ద. 3,60,00,000 50 రూపాయలు ఎంత కదా సార్? ఈ పెద్ద మనిషి 3 కోట్ల అప్పు నాకు క్షమించాడు, కానీ నేను వీడికి ఎంత క్షమించలేకపోతున్నాను? అప్పుడంట వీడేం చేశాడంటే జైల్లో వేలు పెట్టుకుని బయటకు వచ్చి నాకు తెలియకుండా ఈ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పేశాడు, సార్ అది 3 కోట్ల అప్పు మీరు ఏం చేశారు? మాఫీ చేస్తారు సార్. ఆయన బయటకు వచ్చి నా గొంతు పట్టుకొని నన్ను 2 రోజులు జైలు ఏం చేశాడు సార్? 50 రూపాయలు అప్పు సార్ అని చెప్పాడు. అప్పుడు ఈ పెద్ద మనిషి నన్ను పిలిచి, అరే నీకు 3 బుక్కు చేయించాను కదా, నీకు కృతజ్ఞత ఉందరా, అర్జెంట్గా వేయండి, అడబెట్టాలి, జైల్లో పెట్టండి, నీకు నేను మాఫీ చేశాను సార్ 3,60,00,000. ఇప్పుడు మళ్ళీ ఆ మాఫీ చేసిందంతా నేను ఎందుకు వెళ్తున్నాను, నువ్వు అది కట్టేవాడికి ఏం చేస్తావు కట్టాలి వచ్చాను. ఇప్పుడు దీన్ని ఈ ప్లేస్లో మీరు నేను ఏసైని పెట్టుకుని ఆలోచన చేయాలి. ఎవరి ప్రార్థన దేవుడు అంటాడు? జాగ్రత్తగా ప్రార్థనలో ఏముండాలంటే 4వ పాయింట్ ఏముండాలంటే, ప్రార్థనలో క్షమాపణ అడగాలి, క్షమించాలి. ఈ 2 ఉండాలి ప్రార్థన. 4వ పాయింట్ ఏముండాలి? ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళినా నీ తప్పిదములను క్షమించమని అడగాలి. ప్రభు నా ఎన్నో తప్పిదములు చేసిన వారిని కూడా నేను క్షమిస్తున్నాను ప్రభుత్వ చెప్పాలి. గ్రజ్జుతో, పగతో, కోపంతో ఎప్పుడూ ప్రార్థనలో ఉండలేదు. ఆ ప్రార్థన ఆ ఇంటి కప్పు కూడా ఇప్పుడు చూద్దాం. ఎతని ఏసై ఎవరెత్నా? ఎతని ఏసై. నేను గతించిన దినాల్లో భయంకరమైన పాపం. ఇది కూడా పాపే కదా, మంచులు ఎవరన్నా కదా. ఎన్ని పాపాలు, ఎన్ని రహస్య పాపాలు, ఎవరికి తెలియకుండా చేసిన పాపాలు ఎక్కువ మనం అందరం. నీ భర్తకి తెలియదు, నీ భార్యకి తెలియదు, నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ ఒక్కరికి మాత్రమే తెలిసిన పాపాలు చాలా ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. అది నీకే తెలుసు ఎవరు మోసం చేశారు, ఎంత పాపం చేశారు. అంత పాపం చేశారు నన్ను ఏసయ్య ఏం చేశాడు? క్షేమం చేశాడు, మార్చుకున్నాడు, సంఘంలో తీసుకొచ్చాడు, రక్షణ ఇచ్చాడు. నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత పెద్దదంటే అది 3,60,00,000తో సరిపోదు. సాక్షాత్ యేసు ప్రభువే రక్తం అంతా చిందించి నా అప్పులు తీర్చాడు. దేవునికి స్తోత్రం. నా అప్పులు తీర్చడానికి ఈ భూమి మీద ఉన్న ఏ సిరి సరిపోదు. అంత పాపం నేను చేశాను. మరి మీరు ఎంత చేశారు నాకు తెలియదు. నేను అంత పాపం చేస్తే ఈ భూమి మీద ఏ పశువు సరిపోదు, ఏ రక్తము సరిపోదు, ఏ డబ్బులు సరిపోవని పరలోకం నుంచి రక్షకులుగా దేవుడే దిగి వచ్చి శిలువ మీద ఎక్కి ప్రాణం అర్పించి ఒళ్ళంతా దెబ్బలు తిని మాంసం మొగ్గలా కాలిపోయి తెలిసినోట్లో తెలియనోట్లో మొక్క మీద ఉమ్ములు ఇచ్చుకుని తొడ దెబ్బలు తిని చెంప దెబ్బలు తిని బల్లి పోట్లు తిని ఒక కుళ్ళిపోయిన శరీరంలో తయారైన
శిలువ మీద దేవుడు అంత త్యాగం చేసి నా ముందు ఇచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. అవునా? ఇప్పుడు నేను ఎలా చెప్పాను, మీరు నేను ఎలా చెప్పాను? ఉచితంగా అలాగే బయట కదా, మీరు క్రీడ శాతం కాదు కానీ క్రీస్తు యేసు చేసిన త్యాగం ద్వారా, బలియాగం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తెచ్చబడ్డారు. ఎలా? ఇప్పుడు ఆయన 3 పంటల రాష్ట్రం ఎలా కొడిసాడు? అలా 3 పంటలు కొడిసాడు. ఇప్పుడు నీ నా పాప ఎలా కొడిసాడు? దేవుడు సులువు మీద ఉచితంగా కొట్టేశాడు. ఇప్పుడు నువ్వు నేను నీ తోటి దాసులు అంటే సంఘంలో నీ తోటి సహోదరుడు. నీ అమ్మ పెద్దది దేవుడికి తెలియజేస్తుంది, నీ పాప పెద్ద దేవుడు కలిగేస్తుంది. ఇప్పుడు సంఘంలో నీ తోటి విశ్వాసి లేదా సమాజంలో ఉన్న వ్యక్తిని లేదా నీకు కనబడుతున్న ఒక వ్యక్తిని చూసి వీడిలో నాకు ఒక చిన్న తప్పు కనపడు అంట, నాకు వాళ్ళని పాపాలు దేవుడు చెడు చేశాడు. ఇప్పుడు వీడిలో నా తోటి సహోదరుడు ఒక చిన్న మచ్చ కనపడింది. ఇంకో తెల్లమైన దానిలో ఇంకో చిన్న మచ్చ కనపడింది అండి. నేను అంటాను వచ్చి క్షమించబడి నేను వచ్చాను సిగ్గురా కాలం వేసుకున్నాం. అది ఏంట్రా ఈ మూమెంట్, ఇది అదేంట్రా మూమెంట్, అదేంట్రా స్పైడర్ చేసుకుని తెచ్చుకొచ్చేటప్పుడు వద్దులేదా? ఇది ఏంట్రా, ఇది ఇంకో బాగా సరిపడ్డ దేవుడు డబ్బులు తెచ్చుకొచ్చేట స్పైడర్ వేసుకున్నాడు అని చెప్పి ఈ కోడి పుట్టినది ఎక్కడో ఇది చాలా మంది ఇంకో వీళ్ళు ఈ తప్పులు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ చిన్న తప్పుని వీడు చూపించండి. ఎవడు? దేవుడి చేత మహాపాపంలో క్షమాపణ పొందిన వీడు తోటి సహోదరుల్లో ఒక చిన్న తప్పు కనపడగానే, ఒక చిన్న పొరపాటు కనపడగానే, ఒక చిన్న విభిన్నమైన విషయం, వీడికి నచ్చని విషయం ఏదో కనపడగానే ఇంకా దీన్ని పట్టుకుంటాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత పెద్ద తెల్ల చొక్క చూంటాడు. ఏం చెప్తాడు? ఇదే పట్టుకుంటాడు. ఇంకెక్కడికి వెళ్ళు అని కలుపు అంత గొప్పండి, అంత గొప్పండి అంటాడు. అంత గొప్ప విశ్వాస అది చూసావా? అది పట్టాలు తీసుకుని చూసావా? అది మధ్యలో నచ్చ చూసావా? అది వేస్తే చూసావా? అది బెస్తా తీసుకున్నా చూసావా? అది పరిస్థితి చూసావా? నీకు తెలియదు, నాకు తెలుసు. అది సరిగ్గా కాదు. అసలు మనుషులు నడపలేదు. ఫోన్లో చూసే చాలా మంది తెలియని వాళ్ళకి తీర్పు ఇచ్చేస్తారు. ఫోన్లో చూసే అసలు అలాంటాడు, ఈ పాట పాడాలి అలాంటాడు, ఈ మ్యూజిక్ అలాంటాడు. వాడిని క్షమించలేదు. ఇంకెవరితో మాట్లాడు, ఎక్కడ మాట్లాడు, వాళ్ళు ఆ తప్పునే చూపిస్తూ ఉంటారు. నిజంగా ఎన్ని తప్పులు క్షమించండి ఏమిటది? 3.6 లక్షల తప్పులు వీడు ఎన్ని క్షమించలేమన్నాడు? ఒక్కటే. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త వినాలి. ప్రభు అంటున్నాడు, వీడు బాధపడి ఒక ప్రార్థన. ఎవడు? ఈ తప్పున్నాడు. వీడు కనుక బాధపడి చూసాం ప్రభా, ఒకప్పుడు ఆయన జీవితం ఎంత పనికిమాల జీవితం ప్రభాడు, ఎంత పనికిమాలాడు, నువ్వు క్షమించావు ప్రభా. ఆయన మర్చిపోయి ఈ రోజు నా పొరపాటుని ఎత్తి, నాలో ఉన్న ఈ తప్పుని ఎత్తిపెట్టి నన్ను దగ్గర మాట్లాడుతున్నాను ప్రభా. నన్ను క్షమించలేకపోతాను ప్రభా. నా పొరపాటుని పదే ఎత్తి నా మీద ఏకీభావం తెచ్చుకున్నాను ప్రభా. నన్ను ద్వేషిస్తున్నాడు ప్రభా. నన్ను వీడి ఎంత ప్రార్థన చేశాడు అనుకో. దేవుడి దగ్గర తెలుసా, శిలువ మీద రక్తం కాచి రక్తంలో కడగబడినప్పుడు ఎన్ని పాపాలు అయితే నీకు పోయినాయో మళ్ళీ అన్ని పాపాలను ఎక్కడెట్టాడు? మళ్ళీ ఇక్కడ ఎట్టాడు. ప్రభు అంటాడు, నీ చేతనే తీసుకున్నాడు. అవుతుందా? తీసుకోగలవా? మన శాతం అవుతుందా? అంటే దీనివల్ల మీకేమవుతుంది? మీరు ప్రార్థన చేసేటప్పుడు దేన్ని కూడా క్షమాపణ లేని స్థితిలో మీరు ప్రార్థనలో ఉండకూడదు. ఎవరిని కూడా క్షమించలేని స్థితిలో ప్రార్థన చేయకూడదు. చాలా మంది ఇలాంటి ప్రార్థన ఆయన క్షమించలేదు, పైగా చేసే ప్రార్థన ప్రభా